ఈ దేశం గాయాలు చేసింది, మట్టి కనిపించింది. కానీ వాళ్ళ నిస్వార్థ జీవితంతో, వాళ్ళు చేసిన త్యాగాలతోటి, వాళ్ళ ఆస్తిని త్యాగం చేసి చివరికి వాళ్ళు అసువులు బాసులయ్యి మనకి స్వతంత్రాన్ని తెచ్చిన ఎంతోమంది స్ఫూర్తినిచ్చిన నాయకులని మనము ఈరోజు ఒక్కసారి స్మరించుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏ దేశం ఎగినా, ఏ పీఠం ఎక్కినా, ఎందుకాలిడినా, ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. పవన్ కళ్యాణ్ గారు పని చేస్తూ ఉన్న నాయకుడిని ఎప్పుడైనా గుండెల్లో పెట్టుకుంటారో ఆ విషయం రాబోయే రోజుల్లో అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే స్వాతంత్రంలో మనం పాల్గొన్న నాయకులు నిస్వార్థంతో జీవితాన్ని అందించారు మనకి. వాళ్ళు చేసిన త్యాగాల ముందు ఈ రోజు చేసే నాయకుల త్యాగాలు 0.1% కూడా పనిచేయదు. వాళ్ళు చేసిన త్యాగాలు చాలా తక్కువ. అందుకని జనాలు కూడా నేను కోరుతుంది ఏంటంటే, నిస్వార్థంగా రాజకీయ సేవ చేసే నాయకులు మాత్రమే మీరందరూ గుర్తించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాకముందు రాజకీయాలు వేరు ఆంధ్రదేశంలో, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాజకీయాలు వేరు. ఇంతకుముందు రాజకీయాలు ఏంటంటే ఏదో కత్తర్ చొక్కా హోందాతనం ప్రదర్శించేవాళ్ళు, అధికార దర్పణం ప్రదర్శించేవాళ్ళు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యం, గ్రామాలలో మువ్వెల జెండా ఎలా వెలుగుతుందో 100 రూపాయలు 30 సంవత్సరాల క్రితం 100 రూపాయలు ఇచ్చి పండుగ చేసుకోమనేవాళ్ళు. ఈరోజు ఆ పవన్ కళ్యాణ్ దస్త్రాలు 34 సంవత్సరాల తర్వాత బయటికి తీసి 100 రూపాయలు ఇచ్చే నాయకులు 100 రూపాయలు ఇచ్చి గ్రామాల్లో పిల్లలకి చాక్లెట్లు ఎలా పడుతారని మేజర్ పంచాయతీలకు 10,000, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు ఇచ్చి ఈరోజు పండగ వాతావరణం, ప్రజల్లో దేశభక్తి, రేపటి పౌరులకి దేశం యొక్క నిస్వార్థ జీవితాన్ని అర్థమయ్యేటట్టు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడని మనం చూడకూడదు. ఆయన ఒక సంఘ సంస్కర్త. ఎందుకు సంఘ సంస్కర్త అంటారంటే, మన దేశ రాష్ట్రంలో దరిదాపు నిస్వార్థంగా పనిచేసిన అంగుటూరి ప్రకాశం పంతులు గారు, పొట్టి శ్రీరాములు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, పులుసు సామమూర్తి గారు, ఈ పరుచూరు నెల్లూరు చీరాలకు దగ్గరగా పనిచేసిన దుగ్గిరాల గోపాలకృష్ణ గారు, వావిలాల గోపాలకృష్ణ గారు, ఎంతో మంది నాయకులు వాళ్ళు అసలు చెప్పుకోవాలి, ఈ ప్రపంచాన్ని పరిచయం కాల. డొక్కా సీతమ్మ గారు, వాళ్ళు బ్రిటిష్ వారికి ఊడిగించేలా, బ్రిటిష్ వారి హోదాల కోసం పనిచేయాల. ఆమె పనిచేసిన ఎవరి కోసమో తెలుసా? ఎవరైతే ఈ రోజులంటే అందరికి అన్నం దొరుకుతుంది, బోండాలు బజ్జీలు దొరుకుతున్నాయి, ప్రశాంతంగా తింటున్నాం. ఆ రోజుల్లో వరన్నం కాదు, మామూలు కూడు కూడా దొరకనే పరిస్థితి. అలాంటి సమయంలో డొక్కా సీతమ్మ గారు తన ఆస్తినంతా దాతృత్వంతో పేదలకు పంచిపెట్టి వాళ్ళ మనసును చూడకుంటూ జీవితాంతం ఆమె చనిపోయే రోజు వరకు కూడా పేదలకు పెంచడమే నా జీవితాన్ని గడిపింది. ఆమె బ్రిటిష్ వారికి ఊడిగించేలా. ఆ రోజుల్లో రాజ్య సంస్థానాధిపతులందరూ, భూస్వాములు అందరూ బ్రిటిష్ వారికి దాసోహం పనిచేసేవాళ్ళు. కానీ డొక్కా సీతమ్మ గారు అలా పనిచేయలా. ఆమె చేసిన దాతృత్వం కూడా బ్రిటిష్ వారి కరుడు కట్టిన మనసును కూడా కరిగించింది. ఆమె ఏమనిందో తెలియదు. ఆమెని ఫోటోని ఎడ్వర్డ్ గారు బ్రిటిష్ ప్యాలెస్ లో పెట్టుకొని మరి ఆమె ఫోటోకి సెల్యూట్ చేసిన వ్యక్తి. అలాంటి డొక్కా సీతమ్మ గారిని కూడా ఈ రోజు బయటికి, ఆమె యొక్క దాతృత్వాన్ని బయటికి తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారు సమాజానికి ఎంతో మేలు చేశారు. ఎందుకంటే రాజకీయ నాయకుల వారసత్వాల పేర్లు పెట్టట్లా, రాజకీయ నిస్వార్థంగా పనిచేసిన, రాష్ట్రానికి పనిచేసిన వ్యక్తుల పేర్లు పెట్టమని అంటున్నాడు. ఇది ఒక మంచి సంస్కృతి. ఎందుకంటే మనం ఒక విగ్రహాన్ని చూస్తే మనకు స్ఫూర్తి పొందాల. అలాంటి స్ఫూర్తి పొందే అవకాశాన్ని కల్పించింది